ఇద్దరికి మరణాత. కూర్చుందామండి. విజయ గీతం పాడుడి, దేవుని బైబిల్ సంఘమునకు విజయ గీతం పాడుడి, దేవుని బైబిల్ సంఘమునకు 88 ఏండ్లు గల యౌవన దశలోనున్నది. 88 ఏండ్లు గల యౌవన దశలోనున్నది. విజయ గీతం పాడుడి, దేవుని ఆకాశమున మాటలతో ఈ సంగంబు వెలసినది. ఆకాశంబున మాటలతో ఈ సంగంబు వెలసినది. దివి నేనున్న దేవుడు భువికి వార్త పంపెను. దివి నేనున్న దేవుడు భువికి వార్త పంపెను. విజయ గీతం పాడుడి, దేవుని బైబిల్ సంగమును. విజయ గీతం పాడుడి, దేవుని బైబిల్ సంఘమునకు సన్నిధి కూటములలో తానే స్వయముగ దర్శనమిచ్చెను. సన్నిధి కూటములలో తానే స్వయముగ దర్శనమిచ్చెను. పెండ్లి కుమార్తె సంగమా వేగముగా ఇక మేల్కొనుమా. పెండ్లి కుమార్తె సంగమా వేగముగా నిక మేల్కొనుమా. విజయ గీతము పాడుడి, దేవుని బైబిల్ సంగమునకు విజయ గీతము పాడుడి, దేవుని బైబిల్ సంగమునకు 88 ఏళ్ళు గల యౌవన దశలోనున్నది. 88 ఏళ్ళు గల యౌవన దశలోనున్నది. విజయ గీతము పాడుడి, దేవుని బైబిల్ సంగమునకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసు తాను బయలుపరుచుకున్నది. సమస్తమును తానే కార్యనిర్వాహకుడై ఉండి జరిగించుచున్న బైబిల్ మిషను ఆరాధనా సహవాసములో దేవుని నియమిత కార్యములు జరిగించుటకు ఆయత్తపడుచున్న ప్రియ సంఘమా, దేవనామంలో కృపా సమాధానములు తండ్రి మనకెల్లరికూ దయచేయును గాక. ప్రియులారా, బైబిలు మిషను, బైబిలు దేవుడు, దేవుని మనసు, మిషను పని, దేవుని మనసులో కలిగినటువంటి పని, దేవుడు మనసు ఊహించినటువంటి పని. తన దాసులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు హృదయంలో దేవుడు పెట్టి ఆకాశములో నుండి మాట్లాడి భువినున్న దేవుడు దివికి దిగివచ్చి సన్నిధిలో కనబడి సన్నిధిలో సంగతులు తెలియచేసి నా నియమిత కార్యములు జరిగించు మానుకొనవద్దు అని దేవుడు దైవజనుడికి తెలియచేయగా స్థాపింపబడినటువంటి బైబిల్ మిషన్ ద్వారాగా దైవజనుడు చేయనారంభించినటువంటి మహోత్సవములు, ఈ మహోత్సవముల గురించినటువంటి సంగతులు మలాకి జకరియా గ్రంథంలో దేవుడు జకరియా ప్రవక్తతో ఆ కాలపు ప్రజలకు తెలియచేయించినటువంటి వర్తమానం. ఆ కాలపు ప్రజలు అనగానే మనం గుర్తించవలసింది ఏంటంటే
ఈ కాలమునకు తగినవి చెప్పి తిని ఎంచి నా తలంచుకొనవలెను అన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు మరి వినయ హృదయులకు కనబడి మాట్లాడేవారు. ఇవాళ మన హృదయాలు చలించి చంచలత్వంతో ఉండటం వలన ఆ వాక్యము ద్వారాగా మనం గ్రహించి స్తుతించుకొనుటకు దేవుని మనసు అనే నిలువటద్దము బైబిల్ గ్రంథము రూపంలో దేవుడు మన ముందుంచారు. కాబట్టి దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాలి. అయితే ప్రియులారా, మరి ఈ జకరియా గ్రంథము చివరి అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట 14-16లో, మరియు యెరూషలేము మీదకు వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజును మ్రొక్కుటకు పర్ణశాలల పండుగను ఆచరింపవలెను. ఆచరించుటకు ఏటేటా వత్తురు. పర్ణశాలల పండుగలు వరుసగా మీకు తెలియజేస్తాను తర్వాత. ఇప్పుడు చెప్పను కానీ బైబిల్లో ఉన్న పండుగలు, లోకములో బైబిల్ ఉంది కానీ పండుగలు లేవు, దేవుని మనస్సు లేదు. అయితే ప్రియులారా, వాటి జోలికి మనం వెళ్ళవసరం లేదు. కానీ దేవుడు మనకి తెలియచేయించిన వాటిని శక్యమైనంత వరకు క్రమపరుచుకొని వరుసగా జరిగించుకొనుట, దేవుని చిత్తమును జరిగించుటే అని గ్రహించి స్తుతించుట వలన నిలిచి ఉంటామనే లేఖనం మన విషయంలో నెరవేరుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే పిల్లారా, ఈ పర్ణశాలల పండుగకు ఏటేటా జనులు రావాలి. రాకపోతే దేవుని కోపము వారి మీద ఉంటుంది. కాబట్టి అట్టి జనులకు వర్షము కురవదు అని దేవుడు మరి 17వ వచనములో, లోకమందుండు కుటుంబంలో సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు రొక్కుటకు యెరూషలేమునకు రాని వారి మీద వర్షము కురవకుండును అని అన్నారు. వర్షము కురవకుండును. బైబిలు తెలియకపోతే దేవుని మాటల వెనకాతలున్న గూఢార్థమైన సంగతులు కూడా మనకు తెలియవు. వర్షము అనగా మన కంటికి కనబడుతున్న ఆకాశం నుండి కురిసే వర్షం మాత్రమే కాదు, దీనిలో ఆశీర్వాదం ఉంది. దాన్ని వివరిస్తూ పూర్వమే భక్తులు అన్నారు, మరి ఆశీర్వాదములు మా పైన వర్షింపచేయము, కుమ్మరించుము దేవా అని పాడారు. అలాగ మనం కూడా గ్రహించుకోవచ్చు అని తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి 18వ వచనంలో, ఐగుప్తీయుల కుటుంబంలో బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులు యెహోవా వారిని మొత్తును. ఇక్కడ పైన ఏమని రాయబడి ఉందంటే పిల్లలారా, మరి ఐగుప్తీయుల గురించి, అన్యజనుల గురించి రాయబడి ఉంది. ఇవాళ మనం అందరం అన్యజనులమే. ఈ సంగతి మర్చిపోకూడదు. ఈ అన్యజనాంగంలో వారి మీదకి మరి ఏమి సిద్ధపరచబడి ఉన్నదో అక్కడ స్పష్టంగా ఉంది. దాని గురించి నేను ఇక మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు, మీరు చదువుకోవచ్చు. ఐగుప్తీయులకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకు అందరికి రాగలిగిన శిక్ష ఇదే అని దేవుడు పర్ణశాలల పండుగను గురించి జకరియా ప్రవక్త ద్వారాగా, నాడు దైవజనుడు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారి ద్వారాగా, నేడు ఈ సంగతి ఒకటే కానీ కాలానుకూలంగా మళ్ళా దాన్ని రిపీట్ చేయటం జరుగుతుంది. ఎంచి తలంచి స్తుతించుకొనవలెను. లేనివారు దేవుని మాటలు వెనక్కబెట్టిన వారి పంక్తిలోకి వెళ్ళిపోతారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయంలో చెప్పిన మాట ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనములో ఈ మాటలు ఇవాళ మనం చదవడం జరిగింది. అనగా తండ్రి దేనిని నిర్ణయించాడో కుమారుడు దాన్నే బోధించి ఆ కింద అంటే వర్షం గురించి, గాలి గురించి, వరద గురించి రాశారు. వాటిని వివరించడానికి ఇప్పుడు సమయం చాలదు. కాబట్టి దాంట్లో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏమిటంటే,
యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు కానీ సంఘానికి కానీ చెప్పిన సంగతులు ఏమిటయ్యా అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వాడే ఉంటాడు. అదే లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొరంథీ పట్టణస్థులకు పౌలు గారి ద్వారాగా తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే, పిల్లలారా, మరి మన పితరులందరూ ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని తెలియజేస్తూ, మన పితరులైన వారందరూ మేఘము కిందను సముద్రంలోను వారు నడిచిపోయారు. మోషే గారి ద్వారా బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానమును త్రాగిరి. ఎలయనగా దయతో రిక్వెస్ట్ చేస్తున్నాను, దయతో రిక్వెస్ట్ చేస్తున్నాను. లైవ్ వెళ్తుంది కాబట్టి ప్రతి వారం ఒక్కరు స్పష్టంగా చదవడం ఒకరే నిర్ణయించుకోనండి. ఏనన్నా, ఇది గత వారం కూడా చెప్పాను. సరే, ఒక్కరు చదవండి, పర్లేదు. ఎవరు చదివినా స్పష్టంగా చదివిన ఒకరు చదవండి. రైట్. ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది ప్రాణం త్రాగి వారిని వెంబడించుచున్న ఆ బండ క్రీస్తు. ఈ 3 విషయాలు అంటే, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏది చెప్పారో, కుమారుడైన దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో దాన్ని దృఢపరిచారు, స్థిరపరిచారు. మన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఆచరించి విమోచన పొందండి, ధన్యులు కండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతకీ కొరింథీ సంఘస్థులకు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, కొరింథీ అనేటువంటి ఈ పట్టణము ఓ పెద్ద పర్వతం మీద కట్టబడినటువంటి పట్టణం. ఈ పట్టణస్థులకు ఏ విధమైనటువంటి భయము లేదు, అలజడి లేదు. ఇటీవల జరుగుతున్నటువంటి సృష్టి విపత్తుల్లో గొప్ప గొప్ప దేశాలు మునిగిపోతూ ఉన్నా, మనలాంటి చిన్న గ్రామం, కుగ్రామమైనటువంటి నవర గ్రామం లాంటి గ్రామానికి వరదని కానీ, వర్షమని కానీ, బురదన కానీ అలజడి లేకపోవడం వల్ల వారి హృదయం ఎలాగైతే తిన్నుతూ త్రాగుతూ మందమై ఉందో, ఇవాళ ఇలాంటి సేఫ్ జోన్లో ఉన్నవారి హృదయాలన్నీ కూడా మందమై ఉండి దేవుని మాటను అలక్ష్యముగా చేసుకొనడం ద్వారాగా ఈ సంగతులు మరల దేవుడు తెలియచేస్తున్నాడని గ్రహించి దేవుని చిత్తమును జరిగించిన వారందరూ ధన్యులు కావాలి అనేది దేవుని నిర్ణయాన్ని తెలియచేస్తున్నారు. చాలా మంచిది. ప్రియులారా, ఈ సంగతుల గురించి మరొక మాట మీకు చెప్పాలి. ఇప్పుడు పర్ణశాలల పండుగ, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు కదా, విజయ గీతం పాడండి, విజయ గీతములు పాడండి. కారణం ఏంటంటే, ఆకాశములో మాటలతో దేవుడు ఈ మిషన్ను బయలుపరిచారు, ఈ కార్యములను బయలుపరిచారు, దీన్ని జరిగించమని మన చేతికి అప్పగించారు అని చెప్పి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దేవదాసయ్య గారు రాజమండ్రి నుండి గుంటూరు వెళ్ళిన తర్వాత, ఈ లోపల రాజమండ్రి నుండి ప్రతిపాడు వెళ్ళారు, పశ్చిమ గోదావరిలో ప్రతిపాడు నుండి ఏలూరు వెళ్ళారు, ఏలూరు నుండి విజయవాడ వెళ్ళారు, విజయవాడ నుండి గుంటూరు వెళ్ళారు. 4 మజిలీలు జరిగాయి, అది కూడా గమనించాలి. రాజమండ్రి నుండి దేవదాసయ్య గారు ఎందుకు గుంటూరు వెళ్ళవలసి వచ్చిందంటే, రాజమండ్రిలో మరి దైవజనునికి, భక్తునికి ఆదరణ కొదువయ్యింది. ఆ కాలములో ఆదరణ, ఈ మాటలు జాగ్రత్త పట్టుకోవాలి. భక్తునికి, సంఘానికి, సేవకి దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఆదరణ కోరుకుంటున్నారు. కాబట్టి వినుట, విశ్వసించుట, విధేయులై ఉండుట అనే పదాన్ని కూడా దైవజనుని నోట దేవుడు పలికించారు. మనం ఈ సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత పిల్లలారా, వారు గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి దేవుడు కార్యక్రమాలన్నిటినీ చూపించిన మిషన్ను నెరవేర్పులోనికి తెచ్చారు. గుంటూరు ద్వారాగా రాజమండ్రిలోనే బయలుపరిచారు. కానీ రాజమండ్రిలో ఆదరణ కొదువైన తర్వాత అంచెలంచెలుగా దైవజనుడిని గుంటూరు తీసుకొని వెళ్ళి గుంటూరులో స్థిరపరిచిన తర్వాత
అక్కడ పిల్లలారా ఈ బహుశా 57వ సంవత్సరం నుంచి అనుకుంటాను, అంతకుముందు నుంచి రైట్ సభ జరిగించడం ప్రారంభించారు. ఈ సభ జరిగించేటప్పుడు పిల్లలారా మరి దేవదాసయ్య గారు గుంటూరు నుంచి కార్డులు ఉత్తరాలు రాసేవారు విశ్వాసులకి. రాజమండ్రిలో ఒకళ్ళుంటే, కాకినాడలో ఒకళ్ళుంటే, ఎక్కడెక్కడో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం. ఓ నెల రోజులు ముందు వారు ఉత్తరాలు రాయిగా ఉత్తరం పట్టుకున్నవారు, ఆ ఉత్తరం చదువుకున్నవారు, చదువు రాకపోతే ఎవరి చేతను చదివించుకున్నవారు, పండినటువంటి పంటల్లో కలిగినటువంటి మరి ఏమంటారు వాటిని, సంపద, సృష్టి సంపద, పళ్ళు కావచ్చు, కాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఈ సమస్తమును మూటలు కట్టుకొని, కావిళ్ళు కట్టుకొని, మోసుకొని నడిచి వెళ్ళిన వారు, రైలు బండ్ల మీద వెళ్ళిన వారు వెళ్ళి సభ జరిగిస్తే ఆ సభకి ఒక 20 మంది, 23, 25 మందితో దైవజనుడు దేవదాసయ్య గారి సభ జరిగించారు. సరే, చాలా చరిత్ర ఉంది, అంతటికి టైం లేదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తున్నాను. వీరు వెళ్ళిన తర్వాత ఆ సభ చిన్నదే, వరండాలో ఆరంభించిన సభ. ఇది దేవుడు జరిగించారు. ఆకాశములో మాటలతో ఈ సంఘము స్థాపన అయ్యింది అనడానికి రుజువుగా ఇవాళ మనం చూస్తున్న సభ. ఒకసారి దేవుడికి చప్పట్లు కొడదాము. దేవుడు ఏ కార్యమైనా చేయగలరు, ఎంత కార్యమైనా చేయగలరు. నమ్ముట నీ వలనైతేనే అది నీ వలన సాధ్యమవుతుందని దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఈ సభ ఇలాగ సాగుతుంటుండగా పిల్లలారా, ఈ సభలను గురించినటువంటి ఇంతకుముందు హోషేయ గ్రంథములో మరి ప్రవక్త అయినటువంటి హోషేయ గారి ద్వారాగా దేవుడు పలికించినటువంటి కొన్ని మాటలు హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో మరి ప్రారంభపు 3 వచనాలు మనం చదివితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయన్ని అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చున్న రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ ఆకర్షించు, అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. బైబిల్ మిషను అనే గుడారము మన కాలంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో దేవుడు వేయించారు. పితామహుల కాలంలో తమది కాని జనముల మధ్యన ఐగుప్తు దేశములో మోషే గారి ద్వారాగా అక్కడ గుడారం వేయించారు. మోషే గారి ద్వారాగా వేయించిన గుడారం నుండి అనేకులైనటువంటి వారిని ఆకర్షించారు, రక్షించారు, విమోచించారు.
చరిత్రకారులుగా చేశారు, జీవ గ్రంథంలో వారిని దాచి ఉంచారు. దేవునికి స్తోత్రం. బైబిల్ మిషన్ అనే ఈ గుడారం వేసినటువంటి దేవుడు ఇవాళ రాజమండ్రిలో బయలుపరిచి, గుంటూరులో స్థిరపరిచి, దేశ విదేశాలకు వ్యాపింపచేసి నచ్చినటువంటి వారందరి హృదయాల్లో గుచ్చి 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 బైబిల్ మిషన్ను గుడారంలోనికి వారిని తెచ్చి రేపు తెరవబడబోయేటువంటి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయించనై ఉన్నారు. ఆ సహకారుల పేర్లు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. కాబట్టి బైబిల్ మిషన్లోనికి వచ్చిన వారు దేవుని నియమిత కార్యములు జరిగించుట ద్వారాగా దేవుడు తెరచే జీవ గ్రంథంలో వారి పేరుంటుంది. వారు ధన్యజీవులు అవుతారు. అది వారు దేవునితో ఉంటారు, దేవుని ప్రజలుగా ఉంటారు, దేవదూతల సమానులుగానే ఉంటారు. ఈ సంగతి ఇలాగుంటే ప్రియులారా, తొలకరి వర్షము కడవరి వర్షము అనే పదము హోషియా ప్రవక్తతో దేవుడు మాట్లాడారు. తొలకరి వర్షము లేకపోతే భూమి అయినా సరే సేద్యానికి పనికిరాదు. అది బీడువారి, ఎండిపోయి బీటలు వారి నిష్ప్రయోజనమైనటువంటి భూమిగా మారిపోతుంది. మనిషి జీవితాన్ని పోల్చి దేవుడి సంగతులను తెలియజేశారు. కడవరి వర్షము లేకపోతే నువ్వెంత సేద్యం చేసినా పంట చేతికి రాదు. కాబట్టి పిల్లలారా, తొలకరి వర్షము కడవరి వర్షము భూమిని సస్యశ్యామలము చేసి సేద్యము చేసే రైతుకి శ్రేష్టమైనటువంటి దిగుబడులను ఎలాగిస్తుందో, అలాగే దేవుడు నియమించినటువంటి ఆశీర్వచనములు తొలకరి వర్షము కడవరి వర్షం అనేది ఎవరి మీదకి రాదో, ఎవరి మీద కురవదో వారు దేవుడు వాడుకునే పాత్రలుగా ఉండడానికి నిష్ప్రయోజకులు అయిపోతారని పరిశుద్ధ పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో బహుశా 20వ వచనం అనుకుంటా 2వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేశారు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియును మంటివియో కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను, ఆగండి, ఇక్కడ నిదానంగా చదవాలి, ఇక్కడ మీరు గ్రహిస్తూ చదవాలి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు భూమి మీద గొప్ప ఇల్లు అంటే ఈ భూలోకం. ఈ భూమి మీద చాలా పాత్రలు ఉన్నాయి. వీటిలో ఘనత నొందినవి ఉన్నవి, ఘనహీనమైనవి కూడా ఉన్నాయి. వెండి వలె విలువ బంగారం వలె విలువ కలిగినవి ఉన్నాయి, వెండి వలె ఘనత నొందినవి ఉన్నవి, కర్రల వలె దిట్టమైనవి ఉన్నాయి, మట్టి వలె కొట్టుకుపోయేవి ఉన్నాయి. వీటిల్లో చేరక యజమానుడు నియమించినటువంటి తన నియమితమైన కార్యములో నియమింపబడడానికి ఎవడు సమర్పణ కలిగి ఉంటాడో యజమానుడు వాడుకునే పాత్రగా అతడు ఎంచబడతాడు. కాబట్టి ఈ సంగతులు సరే సాగించేద్దాం. ఒకవేళ సౌండ్ అధికమైతే ఒకసారి ఆఫ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ సంగతులను తెలియజేస్తూ హోషేయ ప్రవక్త గారి ద్వారాగా దేవుడు తెలియచేయించిన ఈ 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఆగండి, దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందట? దైవజనుడు అన్నారు మహోత్సవములలో అన్నారు. మహాసభలు ఆనాడు, ఇవాళ దాన్ని మహోత్సవములు అని అన్నారు. మహాసభ అన్నా
మహోత్సవము అనిన దాని వివరం ఏంటయ్యా అంటే అనేక సంఘముల యొక్క సముదాయము కలయిక. అర్థమైందా? అనేక సంఘముల యొక్క కలయిక మహోత్సవము. అన్ని సంఘాలు ఎక్కడ కూడుకుంటాయో అది మహోత్సవం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆత్మనిస్తాడు. అన్ని ఆత్మలు కలిపి ఒక చోట కూడినప్పుడు ఒక్కొక్కరి అనుభవం ఇంకొకరు నేర్చుకుంటూ అనేకమైన మనం ఉన్నాము. నేను చేసే ప్రసంగంలో, నేను చేసే ప్రార్థనలో, నేను నడిపించేటువంటి సిద్ధపాటులో ఒకవేళ వెళ్ళిపోతున్నాం మనం. నాకంటే అనుభవం కలిగిన వారు ఉన్నారు, నాకంటే కొంచెం వెనకబడిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వెనకబడిన వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఉండకూడని వాటిని తీసేసుకోవడం. మనకంటే అనుభవం కలిగిన వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిందేంటి? మనలో లేనివి వారి దగ్గర నుండి నేర్చుకోవాలి. అంటే దేవుడు ఎవరెవరికి ఏ ఏ తలాంతుని ఇస్తున్నారో అన్ని తలాంతులు దైవ చిత్తానుసారమైన తలాంతును మనం చేపట్టినప్పుడు యజమానుడు వాడుకునే పాత్రగా మనం రూపాంతరం చెందుతాం. అందుకని ఈ మహోత్సవములను దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది దాసుల ద్వారాగా. ఒక బైబిల్ మిషన్ వారేనా అంటే చాలా మిషన్లు మహోత్సవాలను జరిగించారు, మహాసభలను జరిగించారు. ఎవరిని నేను మరి పైకి తీసి చూపించట్లేదు, కానీ ఏ మహోత్సవము జరగడం లేదు. ఇప్పుడు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. కారణం ఏంటంటే దాంట్లో వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కర్ర వలె గట్టివైనవి ఉండొచ్చు, మట్టి వలె వట్టివైన అయి ఉండొచ్చు. కానీ యజమానుడు వాడుకోవాలంటే ఆకాశములో మాటల చేత ఆయన జరిగించుకోవాలి. దిగి వచ్చే కాలానికి సిద్ధపడే సంఘాన్ని సిద్ధపరుచుకోవాలి. ఈ సంఘములో ఎంతమంది ఉంటారు? నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోద్ది, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయాక ఎప్పుడో వస్తాడు ప్రభు, కానీ నేను అక్కడ దాచబడతాను, మీరు అక్కడ చూస్తారు నన్ను. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుని చిత్రం, విచిత్రం. మానవ జన్మ చిత్రమైతే దేవుడు విచిత్రమైన కార్యాలు చేస్తాడు మానవ జన్మలో, గుర్తించాలి. సరే, ఇకపోతే పిల్లలారా, ఈ సముదాయంలోకి వెళ్ళాక యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము అక్కడ మనం అడిగినా అడగకపోయినా, మనస్సును పెట్టినా పెట్టకపోయినా, విసనాకరా తో తండ్రి మనకందరకు విసరుచున్నాడాయేమి. విసనాకరా తో తండ్రి మనకందరికి విసరుచున్నాడాయేమి. విసరాకున్నా త్వరగా విశ్వమున నశించు బస ఎక్కడో గాని పరుగెక్కడికో గాని నిసుమంతైనను మన మెరుగాకున్నాముగా విసుగోదలయిందుకు విసరుగాలి మసలు చూనప్పుడి మహిమా పరచుడి తండ్రి. చాలు. మనం అక్కడికి వెళ్ళాక వినొచ్చు, వినకపోవచ్చు. మన పని ఏంటి? అక్కడికి వెళ్ళాక జ్ఞానము మనలోనికి వస్తుంది. మనలో జ్ఞానం లేదా? లోకములో ఉన్న జ్ఞానమంతా మనలోనే ఉంది, కానీ లోకానికి దైవిక జ్ఞానం లేదు.
ఈ దైవ జ్ఞానం మనలోనికి రావాలంటే దేవుడి నియమిత కార్యములో మనం ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు ఆ గాలి వేస్తుంది, ఎవరి మీద ఇస్తుంది? ఏమో అందరి మీద గాలి వేస్తుంది. ఆ గాలి మన నాసికల ద్వారాగా మన జీవాన్ని నిలబెడుతుంది. అలాగే అక్కడికి వెళ్ళాక మనం వినినా వినకపోయినా దేవుడు వినిపించుతున్నటువంటి జ్ఞానవార్త, ఆత్మ సువార్త, ఆదరణ వార్త మనకి తెలియకుండానే మన ఆత్మలలోనికి ఇమిడిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? మసులుతున్నాం కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే పనిలో ఇక్కడ ఉండుట కంటే అక్కడ ఉండుట మంచిది అని గ్రహించాలి. గత కాలంలో చెప్పాను, షోమ్రోను పట్టణంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఇక్కడ కరువు ఉంది, అక్కడ కరువు ఉంది. ఇక్కడుండి చచ్చుట కంటే అక్కడికి వెళ్దాం, వాళ్ళు బ్రతకనిస్తారా బ్రతుకుదాం, లేని ఎడల ఆ చావేదో అక్కడే చేద్దాం అని 4 కుష్ఠరోగులు వారు తెగించి అక్కడికి వెళ్ళడం వలన షోమ్రోను పట్టణస్థులందరికీ ఆశీర్వాదం తీసుకొచ్చారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు మనము బైబిల్ మిషన్ పక్షంగా నవర గ్రామంలో ఈ సంఘం దేవుడు స్థాపించాడు. కాబట్టి మనము బయలుదేరితే మన వెనకాతలు ఇంకొకళ్ళ తర్వాత గ్రామమంతా విస్తరిస్తుంది. లేదా వెళ్ళి వచ్చిన మనమే ఆశీర్వాదం గ్రామం అంతటికి పంచేవారం అవుతాం. ఇది దేవుని నిర్ణయం. ఇకపోతే పైన కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే, ఆయన మనలను చీల్చివేసెను. చెప్పండి. ఆయన మనలు చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరుచును. మరొక విషయానికి వస్తే ఆయన మనల్ని కొట్టును. 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే మనలను బాగు చేయును. 2వ వచనంలో 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో వేచియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుమో దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము ఈసా. హోషేయ ప్రవక్తతో దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. రండి, జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని తట్టుకు మరలుదాం. చీల్చేస్తాడు సుమి అంటే ఎవరన్నా వస్తారా? కొడతాడు సుమి అంటే ఎవరన్నా వస్తారా? చెప్పండి. స్వస్థపరుస్తాడంటే మాత్రం పరిగెట్టుకుని వస్తారు. చీల్చివేయడము అనగా మనిషిలో ఉన్న మనసు దిమనస్కులు. చెప్పండి. దిమనస్కులు వెళ్ళాలా వద్దా? వెళ్ళడానికి వీలవుద్దా లేదా? డబ్బులు ఉన్నాయో లేదో, సెలవు ఉంటుందో లేదో, ఒప్పుకుంటారో లేదో, వెళ్ళాక అక్కడ గాలి ఎలాగుంటుందో, నీరు ఎలాగుంటుందో, మంచు ఎలాగుంటుందో, చలి ఎలాగుంటుందో, సంశయములు. చెప్పండి. సంశయములు. ఇది ఒక పక్కన ఉంటే పాపాలు, మరొక ప్రక్కన ఇబ్బందులు, మరొక ప్రక్కన అపనమ్మిక, మరొక ప్రక్కన ఆశ. మనిషిలో ఉన్నటువంటి పిల్లర దుర్లక్షణాలన్నిటినీ దేవుడు చీల్చివేస్తాడు 2 భాగాల కింద. పాపమును, పరిశుద్ధతను చీల్చివేస్తాడు. పాపమంతటినీ పోగొడతాడు. ఆ మహామహోత్సవముల మహిమలో తాను మాత్రమే ఆది కాండములో ఆరంభ వచనములలో
అగాధ జలముల మీద అల్లాడినటువంటి దేవుని ఆత్మ ఆ మహోత్సవంలో ఆయన ఆత్మ అల్లాడుచు ఎవరిలో దురాత్మ ఉన్నదో, ఎవరిలో పిరికి ఆత్మ ఉన్నదో, ఎవరిలో పాపనైజం ఉన్నదో వాటి నుండి చీల్చివేయుట. యేసునామదారులు లేకపోతే దేవాశక్తి కలిగినటువంటి బిడ్డలు పిల్లరా పరిశుద్ధాత్మతో నింపబడుట. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అదేంటయ్యా అంటే, నా చిన్నప్పుడు దినాలలో స్వచ్ఛాలకి 100-150 మంది వస్తున్నారు రోజుల్లో. సాల కాకుండా మామూలు వృద్ధి రోజుల్లో బరిగొడ్లు అంటారు, అక్కడ గేదెలు అంటాం మనం ఇక్కడ. గేదెల్ని కాసుకునే కుర్రాడు గేదె అటువైపు వెళుతుంటే గేదెని మళ్ళించుకోవడానికి దాని వెనకాతల పరిగెట్టి స్వచ్ఛాల గేటు ఉంది కదా, గేటు దాటి లోపలికి వెళ్ళాడు. అక్కడ దేవదాసయ్య గారి సమాధి. ఆడు గేదెను మళ్ళించుకోవడానికి వచ్చాడు, దేవుని ఆత్మ బిడ్డ మీదకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అంటే ఆ స్థలము, ఆ ప్రాంగణము దేంతో నింపబడి ఉంది? దేవుని ఆత్మతో నింపబడి ఉంది. దేవుడు అక్కడ వసిస్తున్నాడు, వచ్చిన వారిని అందరినీ చూస్తున్నాడు, దీవిస్తున్నాడు, దుస్థితి దూరపరుస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి సద్గతి చేత నింపుతున్నాడు, కాలక్రమీపుగా శాంత గుణములు నరులకు ఇస్తున్నాడు, దేవమానవులుగా మరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులే. బైబిల్ గ్రంథంలో లేని సంగతి ఎక్కడ జరుగుతుందంటే నమ్మద్దు. ఎక్కడ జరుగుతున్నా సరే, మన అనుభవంలో లేకపోయినా బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతి ఎక్కడైనా జరిగిందంటే తప్పకుండా నమ్మి తీరాలి. ఎందుకంటే అది దైవ కార్యం కాబట్టి. చీల్చడం అనగా మనిషిలో ఉన్న దుస్థితిని దూరం చేస్తాడు. దేవుని వలన కలిగినటువంటి సద్గతిని వారిలో నిలువుగా ఇమిడి ఉండినట్లుగా దేవుడు నియమించుకుంటారు. రెండవ విషయానికి వస్తే స్వస్థపరచుట. చీల్చుట అనగా మనిషిలో ఉన్న రెండు భాగాలను వేరుపరచుట. దేవుడు వేరుపరచుట. కాబట్టి మరి నేను అనుభవించాను కాబట్టి, తర్వాత నేను వచ్చాక మీరు అంతకుముందు నుంచి గుంటూరు వెళ్తున్నారు, నేను వచ్చాక కూడా వెళ్తున్నారు. మీరు కూడా చాలామంది అనుభవనీయులు ఉన్నారు, అనుభవించిన వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటాం. మనిషిలో ఉండవలసిన వాటిని ఉంచి ఉండకూడని వాటిని బయటికి తోలివేయుట, చీల్చివేయుట. దీన్ని ఏమన్నారంటే వేరుపరుచుట. చెప్పండి, వేరుపరుచుట. రెండోది ఏంటంటే స్వస్థపరుచుట. చెప్పండి. నేను మొన్న చెప్పాను, గత వారంలో బిడ్డలు రికార్డు కూడా చేసి యూట్యూబ్లో పెట్టారు. అదేంటంటే మరి సోమవారం నాడు జరిగే స్వస్థత. స్వస్థత అనగానే మనకి తెలుసున్నాయి కొన్నే. 51వ పాటలో మనిషిలో ఎన్ని జబ్బులు ఉన్నాయో దైవజనుడైన దేవదాసయ్య గారు ఆ జబ్బులన్నిటిని బయటికి తీసి అన్నిటి కొరకు ప్రార్థన చేసి ఏ జబ్బు కలిగిన వారైనా సరే ఆ పాట పాడుకొని స్వస్థత పొందండి అన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? ఎప్పుడు తెల్లారుతుందో చూసి డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. ఇప్పుడు అవైలబుల్గా ఉంది కాబట్టి రాత్రి 1 గంటకైనా సరే 104 108 ఫోన్ చేస్తాడు, వచ్చే వరకు చూస్తా, రాగానే పోతాం, వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాక వస్తాం. చాలా దైవత్వానికి భిన్నత్వంగా జీవిస్తున్న విశ్వాసం. సరే, ఏది ఏమైనప్పటికీ అనుభవంలోకి వస్తే అన్నీ అవి కుదురవుతాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వస్థపరచడం అంటే శుద్ధి చేయడము. చెప్పండి, శుద్ధి చేయడము. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు శుద్ధి చేసుకుంటారు. మూడో విషయానికి వస్తే కొట్టుట. ఏమన్నారు అక్కడ? ఆయన మనలను కొట్టుట అన్న మాటకు వివరం ఏంటంటే క్రమపరుచుట. చెప్పండి, క్రమపరుచుట. అక్రమము చేయు వారులను క్రమపరుచుట. దేవుడు తనకిష్టమైన పాత్రగా మలుచుకొనుట, యజమానుడు వాడుకొనుటకు క్రమపరుచుకొనుట కొట్టుట.
ఐదవదికి వస్తే పిల్లలారా, ఆ, ఆరోదానికి వస్తే బాగు చేయుట. బాగు చేయుట అనగా అర్హత గలవారిగా చేసుకొనుట. తర్వాత బ్రతికించుట. ఎవరినారైనా ఆయన మనలను బ్రతికించును. బ్రతికించును అనగా దీవించుట. ప్రతి దినము దేవదాసయ్య గారు చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన, నువ్వు దీవించావు, నేను జీవిస్తున్నాను. నీవు దీవించావు కాబట్టి తండ్రి ఇవాళ నేను జీవించు ప్రాణినయ్యాను. కాబట్టి నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడనయ్యుండి నా దినక్రమమును జరిగించుట నాకు నేర్పించు. మన ప్రార్థనలు వేరుగా ఉంటాయి, భక్తులు చేసిన ప్రార్థనలు వేరుగా ఉంటాయి. మనం ఈ ప్రార్థనలు చేద్దామన్నప్పుడు మనకి రావు. కారణం ఏంటంటే మన తలంపులే వేరేగా ఉంటాయి. కాబట్టి పిల్లలారా, మరి దేవుడు దీవించుట, బ్రతికించుట అనగా దీవించుట అన్నారు. 2 దినములు, 2వ వచనంలో ఏమన్నారు? 2 దినములు అయిన తర్వాత ఆయన మనలను బ్రతికించును. 2 దినముల్లో మొదటిది పిల్లలారా మరి శారీరకమైనటువంటి రక్షణ. 2వ దినము ఆత్మ సంబంధమైన రక్షణ. శారీరకమైనటువంటి రక్షణ మొదటి దినము జరిగిన మేలును బట్టో, అవసరాన్ని బట్టో, ఎవరో సలహాను బట్టో, కలిగిన స్వస్థతను బట్టో దేవుణ్ణి నమ్ముకుంటారు, వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. రావలసినప్పుడు వస్తారు, రావాలనుకున్నప్పుడు వస్తారు, రాగలిగినప్పుడు వస్తారు. వీలు లేనప్పుడు విడిచి వారి పనులు వారు చక్కబెట్టుకుంటూ ఉంటారు. సహజమే, మనం కూడా అంతే, ఎవరైనా అంతే. దీన్ని ఏమన్నారంటే శారీరకమైనటువంటి రక్షణ, లౌకికమైనటువంటి రక్షణ. ఇది రెండవ దినం ఏంటంటే ఆత్మ సంబంధమైన రక్షణ. దీనిని బాప్తిస్మము ద్వారాగా ఈ 2వ దినమున దేవుడు ఏం చేస్తున్నాడంటే కొత్త పేరు మనకు పెడుతున్నారు. నీవు నీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడ్డావు కాబట్టి నా పేరు నీకు ఉంచుతున్నాను అని దేవుడు పలికినటువంటి మాట. కాబట్టి రక్షణ పొందినప్పుడు ఏం చేస్తాము? ఆ ఎంకన్నో, ఎల్లయ్యో, పుల్లయ్యో, ఏం పేరు? ఆదం గారి పేరు ఏంటి? తీసేశారు కదా, అందమైన పేరు పెట్టారు. మరి అవి విన్నవాళ్ళకి ఎలాగనిపించిందో కానీ. అలాగే మనలో ప్రతి వారికి పాతవి గతిస్తున్నాయి, కొత్తవి కలుగుతున్నాయి. ఈ 2వ దినం యొక్క ప్రాముఖ్యత పిల్లర భూ సంబంధమైన సంఘ సభ్యత్వము. చెప్పండి. భూ సంబంధమైన ఏదేను వనములో ఆదాముని అవ్వను దేవుడు పెట్టారు కదా, మనకు తెలుసు. పెట్టి ఏం చేశారంటే దాన్ని కాపు కాసి ఏలుబడి చేయమన్నారు. దాన్ని ఏలుబడి చేసి కాపు కాసుకొని దాని ఫలాలు భుజించన్నారు. అంతవరకు వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. పిల్లలు ఎలాగున్నారో అని దేవుడు చూడవచ్చారు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎక్కడికి వచ్చారు? ఏదేను వనంలోకి వచ్చారా? వనం వెలుపలికి వచ్చారా? ఎక్కడ తన పిల్లలు ఉంటారో అక్కడికే దేవుడు వస్తారు. సింధూర వనం దగ్గరికి దేవుడు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అబ్రహాం ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం ఉన్నాడు. అరారాతు పర్వతం మీదకి దేవుడు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నోవాహు ఉన్నాడు అక్కడ. అరారాతు పర్వతం మీద దేవుడు చెప్పిన పని చేసి ఆ పర్వత శిఖరం మీద ఆగిన ఓడ దగ్గర అక్కడికి తెచ్చిన దేవుడి కొరకు కనిపెడుతున్నాడు నోవాహు. ఇలా మనం చూస్తూ ఉంటే మరి కర్మేలు పర్వతం మీద ఏలియా దగ్గరికి దేవుడు వెళ్ళారు కదా, వెళ్ళారు కదా. అలా చదవరా మీరు? అలా చదువుతారా? నువ్వెక్కడున్నావు ఆదామా? నువ్వెక్కడా? లేడు, అవుట్ ఆఫ్ ఆర్డర్. ఆదాము అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాడు. సంఘం ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. సంఘము అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటే అక్కడ లోకం ఉంటుంది. కాబట్టి పిల్లల సంఘ సంబంధమైనటువంటి సభ్యత్వం కొరకు ఈ 2వ దిన కార్యము అనగా
ఆత్మ సంబంధమైన రక్షణ. రక్షింపబడిన వారికే సంస్కారపు విందు. మనము ప్రభుని ముట్టు కొను భోజన పంక్తి మనల నాయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనుయేనోయి చనువు చనువు మోక్షస్థలము వరకు తిరుగు. ఈ రెండవ దిన కార్యం ఉందో చూసారా? నీవు సజీవుడివై ఉంటుండగా, శరీరధారివై ఉంటుండగా, దేవుని యందు నీకు కలిగిన విశ్వాసమును బట్టి నువ్వు పొందబోవు బహుమానము ఆయన నీ యందు నిలిపి ఉన్నాడని నిరుకు తెలియజేసేదే సంస్కారపు విందు. చాలామందిని తప్పిపోతారు. అంటే దేవుణ్ణి వద్దు అనుకున్న వారి దృష్టి అది. దేవుణ్ణి వద్దు అనుకున్న వారి లెక్కలో వాళ్ళు ఉంటారన్నమాట. మనం అనము, వాళ్ళు అనుకోరు అలాగా, కానీ దేవుని పద్ధతి. కాబట్టి ఇది రెండవ దినం. ఈ 2 దినములు దేవుడు మనకు గొప్ప పరీక్ష అనగా 2 రక్షణలు. ఒకటి శారీరకమైన రక్షణ, ఈ 2 ఆత్మ సంబంధమైన రక్షణ. దీనిని గురించి అనేకమైన సంగతులు బైబిల్ గ్రంథంలో వివరాలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు సమయం కాదు. కానీ ఇప్పుడు ఈ 2వ అనుభవంలోకి వచ్చిన వారు ఎవరు? మనం ఆయన్ని ముట్టుకుంటున్నాం, ఆయన మనల్ని ముట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడి వరకు జరుగుతుందట? మోక్షము వరకు, పరలోకము ఎక్కే వరకు కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు ఇతను, ఈ ఆత్మ, ఈ రక్షింపబడినటువంటి ప్రాణి దేవుడు యజమానుడు వాడుకునే పాత్రగా ఉండడానికి 3వ దినమును కలుసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆ మాట చదవండి. 2వ వచనములో, ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమందు ఆయన మనలను స్థిరపరచును. స్టెబిలిటీ, విశ్వాస జీవితానికి కుదురుబాటు. పిల్లలారా, ఒడిదుడుకులు దాటగలిగిన శక్తి, గండములు దాటగలిగిన శక్తి, దురితములను జయించగలిగిన శక్తి, బలహీనతను జయించగలిగిన శక్తి, మహోత్సవాలను గురించినటువంటి విలువైన ఆశీర్వాదముల పట్టికోటి దేవదాసయ్య గారిని రాసి ఉంచారు. అది మరి స్టడీ చేశాక చెప్తాను, ఇంకా నేను స్టడీ చేయలేదు. మహోత్సవాలలో ఇది అవ్వదు, ఇది జరగదు అనేటువంటి అంశం ఏదీ లేదు. ప్రతిదానికి జవాబు ఉంది, ప్రతిదానికి నెరవేర్పు ఉంది, ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. ఈ 3వ దినము వరకు ఉండి ముగింపులో దేవునికి నమస్కరించి తిరిగి ప్రయాణమై ఎక్కడికి రావాలంటే నిన్ను ఈ దేవుడు కలుసుకుంటున్న స్థలానికి రావాలి. అర్థమైందా? ఇది చాలా కష్టం. అయ్యగారు మేము ఇక్కడ దిగిపోతాం అంటారు. నిజమే. ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి, ప్రయాణ సాధనాలు లేకపోవటం బట్టి, కాల పరిమాణమును బట్టి పిల్లలారా మనం డ్రాప్ అయిపోతుంటాం. కానీ మా కాలంలో అయితే మహోత్సవాలలో ముగింపు దీవెన తీసుకున్న తర్వాత సరాసరి ఎక్కడ ఆరాధన చేస్తున్నామో అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ప్రార్థన చేసుకొని ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళేవారు. మరి పాతవి గతించను అన్న మాట దీంట్లో వాడుకుంటున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ ఎలాగ అనుకూలం ఉంటే అలాగా ఒకరోజు వెళ్ళొచ్చేసేవాళ్ళు ఉంటారు, పరిస్థితులు అలాగ ఉన్నాయి. అలాగే 2 రోజులు వెళ్ళొచ్చేసేవాళ్ళు ఉంటారు, పరిస్థితులు అలాగ ఉన్నాయి. అవసరం ఏంటంటే కార్యారంభము కంటే ఇప్పుడు ఈ పాత్రలోంచి తొలగిపోయినట్టే కదా, ఈ ఆత్మ పాత్రలోంచి తొలగిపోయినట్టే కదా, కార్యాంతం వరకు ఉండలేకపోవడం. అప్పుడు ఏమవుతుంది? ఆదామా నువ్వెక్కడ అనే భావనలోనికి వచ్చేస్తుంది కదా ఈ ఆత్మ. కాబట్టి ఈ సంగతులన్నీ నెమరవేసుకొని జాగ్రత్తగా మనం రిపెంటెన్స్ జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడడమే పిల్లలారా దేవుని చిత్తము జరిగించుట. కాబట్టి ఈ కాలంలో జరుగుతున్నటువంటి మహోత్సవాల నిమిత్తం
హోషియా ప్రవక్త గారి ద్వారా ఈ సంగతులను తెలియచేసి 3వ దినమున ఆయన స్థిరపరుచును స్థిమితము మానవునికి క్షితియందు శ్రమలే చోటాను శ్రమలే శ్రమలు శ్రమలు శ్రమలే మనము బ్రతుకు సమయము పొడుగున శ్రమపెట్టుచున్నవి సౌఖ్యమేది మనలో కొందరిట్లు తలచుకొనుచున్నారు స్థిమితము లేదు మానవునికి క్షితియందు ఏ మనిషికి స్థిమితం లేదు, కానీ దేవుని వలన స్థిరపరచబడిన వారికి చింత లేదు. కారణమే మన చింత దేవుడు తన మీద వేసుకుంటున్నారని పేతురు గారు ఆ సంగతిని మనకు తెలియచేశారు. పేతురు గారు తెలియచేసింది దారి చూపించడమే, అనుభవం మనలో ఉంది. మన చింతలు దేవుడు తన మీద వేసుకుంటున్నాడు, మన భారములు దేవుడు తన మీద వేసుకుంటున్నాడు. మన నోరు విప్పి ప్రార్థన చేస్తే చాలు, మన కన్ను చూడకపోయినా మన ప్రార్థన వెళ్ళి కార్యాన్ని చక్కబెట్టుకొని వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. చాలా ఏడ్చానండి బాబా, రోజు దేవుడు ఎలా తీసేసాడు అంటే ఈ ప్రార్థన వెళ్ళి ఏం చేస్తుంది, కార్యం చేసుకొని వస్తుంది. చివరిగా హోషియా గారు చెప్పినటువంటి మాట, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, చాలు మరలుదము రండి. నేనంటాను, ఈ కాలమునకు తగిన సంగతులు చెప్పాను, ఎవరికి ఏ రీతిగా వీలవుతుందో రండి. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి, సమీపముగా ఉన్నప్పుడే బ్రతుములాడుకొనండి. నేను నా ఇంట్లో అనుకుంటాను, నేను నా మనసులో అనుకుంటానంటే కుదరదు నాన్న, ఇంకా చీల్చబడాలి. ఇది చీలలేదు. కొట్టబడలేదు. స్వస్థపరచబడలేదు. బ్రతకాలి, సస్తూ బ్రతుకుతున్నాం, స్వేచ్ఛగా బ్రతకడం లేదు. దేవుని సముఖంలో మనం బ్రతుకువారం కావాలి. మన వలన కానివి ఇవాళ మనం పాడాం సేవా కీర్తనలో, ఎన్నో అద్భుతములు యేసు అనే నేనే నీ చేత చేయిస్తాను. నిన్ను వ్యతిరేకిస్తున్న వాటికి అన్నిటికీ నేను సున్నా సుడతానంది దేవుడు సెలవిచ్చారు. కాబట్టి విన్నవారలారా భద్రం చేసుకోనండి, విశ్వసించండి. ఒకవేళ నువ్వు బంగారం వలె వెలగలిగి ఉన్నా, వెండి వలె స్వేచ్ఛగా ఉన్నా, కర్ర వలె గట్టిగా ఉన్నా, మట్టి వలె కొట్టుకుపోతూ ఉన్నా, ఏ రీతిలో ఉన్నా ఆ జీవితము దేవునికి అక్కరకు రాదు. ఏ జీవితము దేవునికి అక్కరకు వస్తుందయ్యా అంటే యజమానుడు వాడుకునే పాత్ర. మన ఇంట్లో చాలా గిన్నెలు ఉంటాయి, అటక మీద పెట్టినవి, మిద్ది మీద పెట్టినవి, ఏమంటారు, పెట్టినవి ఉంటాయి. ఏది కళగా ఉంటుంది, వాడేది కళగా ఉంటుందా? మీద పెట్టిందా గొప్పగా అలంకారంగా పెడతాం, దుమ్ము ధూళి కొట్టుకుని పోతుంటుంది. రోజు వాడుతున్నది ఏముంది, రోజు కడుగుతాం, రోజు తోముతాం, కళగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ సూక్ష్మమైనటువంటి సూక్తులు దేవుడు మన ముందుంచారు. కాబట్టి మహోత్సవాల సమయం వచ్చింది, దేవుడు మనల్ని చీల్చే కాలం వచ్చింది, దేవుడు మనల్ని కొట్టే కాలం వచ్చింది.
వివరము తెలియకపోతే అన్నీ అపార్థాలే. దేవుడిని అపార్థం చేసుకోవడానికి ఇదే కారణం. కాబట్టి దేవుడు మనల్ని స్థిరపరిచే కాలం వచ్చింది. ఈ 88వ సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ తరగట్లేదు. నేనంటాను మనం కూడా పెరగాలి కానీ కూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నథింగ్ ఇంపాసిబుల్. యేసు క్రీస్తులో మన జీవితంలో జరగనిదంటూ ఏదియూ లేదు. అన్నీ నెరవేర్చగల దేవుని సన్నిధికి రండి. అలాగే మరి అయ్యగారు పిలిచినప్పుడు అయ్యగారి మీద మక్కువ కలిగి, దేవుడి మీద సంగతి ఎలాగున్నా అయ్యగారి మీద మక్కువ కలిగి వచ్చిన వారందరూ కావళ్ళు వేసుకొని, మూటలు కట్టుకొని, మోపులు ఎత్తుకొని సేవకు సహకరించారు. ఇగో మనం చూస్తున్నాం, ఒకే జాతి ఉందంతా, వేరు వేరు జాతులు ఏం లేవు. అన్నం వండుకొని ఏమైనా వేసుకుంటారా? వేసుకోరు. దాంట్లో ఉట్టన్నం తినేస్తారా? చెప్పండి. రైస్. దీనికి కూడా ఒక పెద్ద రాజకీయం ఉంది. అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడను కానీ మీ అందరికీ తెలుసున్న సంగతులే. పిల్లలారా, ప్రార్థన చేయండి. తండ్రి, నేను నీకు ఎలాగ ఉపయోగపడతాను? నన్ను ఎందుకు రక్షించావు? నా రక్షణార్థమైనటువంటి మారు మనసు నీ చేతిలో వాడబడే పాత్రగా ఉండాలని నాకు ఆశ ఉంది. నువ్వు నన్ను చేర్చుకోవడానికి చీలుస్తావో, కొడతావో, స్వస్థపరుస్తావో, ఏం చేస్తావో, ఏ రీతిగానైనా నన్ను నీ చేతిలో పాత్రగా చేసుకో తండ్రి అని అడగండి. అడిగు ప్రతివానికి ఇవ్వబడుతుంది. రాత వాక్యము సత్యము, అపనమ్మిక వద్దు. కాబట్టి మహోత్సవాల కొరకు ఇంతవరకు ప్రార్థనలు చేశారు. ఇప్పుడు సిద్ధపడండి. సిద్ధపడుతున్నారు దారి నుండి. ఇంకనూ సిద్ధపడండి. పిల్లలారా, ఆయత్తమో స్థితి పరమ తండ్రి మనకెల్లరికూ దయచేయునుగాక.